మెప్మా ఆధ్వర్యంలో అన్ని శాఖల సహకారంతో మంచి కార్యక్రమాలు చేస్తున్నారని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజ్ షా అన్నారు. బుధవారం పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయ పరిధిలో కమర్షియల్ కాంప్లెక్స్ 27వ నెంబర్ షాప్లో ఎకోప్యూరో శానిటరీ ప్యాడ్స్ తయారీ యూనిట్ను ప్రారంభించి విద్యార్థినులకు నాప్కిన్లను అందించారు. ఇక మహిళా తల్లులు, స్కూల్లో టీచర్స్ వీటిపై అవగాహన కల్పించాలని అన్నారు. పీరియడ్స్ సమయంలో విద్యార్థినులకు తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని, ఈ విషయంపై ఇదివరకే ఆరోగ్య పాఠశాలలో కూడా చర్చించినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన యూనిట్ ద్వారా తయారైన శానిటరీ ప్యాడ్స్ని పాఠశాలలకు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. మన ఈకోప్యూర్ శానిటరీ ప్యాడ్స్ ఏవైతే యూనిట్ ఉన్నాయో ఆ యూనిట్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. సో ఇందాక మన డాక్టర్ సాధన గారు, తర్వాత డాక్టర్ సుమలత గారు, వారు ఇద్దరు కూడా ఈ మెన్స్ట్రువల్ హైజీన్ ఇంపార్టెన్స్ ఏంటి దాని గురించి చాలా చక్కగా వివరించారు. సో మెన్స్ట్రువల్ హైజీన్ మనం ఏ ఏజ్లో వస్తాయి అంటే అడోలెసెంట్ గర్ల్స్, అడోలెసెన్స్ ఏజ్ వచ్చిన తర్వాత మళ్ళీ మెన్స్ట్రువల్ సైకిల్ మీరు అందరూ కూడా మీ బుక్స్లో చదివి ఉండొచ్చు. బుక్స్లో కూడా మనం ఇది ఒక టాపిక్ ఉంటుంది ఎడ్యుకేషన్ బుక్స్లో రిగార్డింగ్ ద రిప్రొడక్టివ్ సైకిల్, రిగార్డింగ్ ద మెన్స్ట్రువల్ సైకిల్. దాని గురించి మీ అందరికీ అవగాహన కూడా ఉండాలి. అంటే ఇది చాలా తక్కువ డిస్కషన్ అవుతున్నాయి, కానీ చాలా ఇంపార్టెంట్ అంశం ఇది. ముఖ్యంగా అమ్మాయిల మధ్యలో అవగాహన ఉండాలి, తర్వాత అమ్మాయిలతో పాటు వాళ్ళ పేరెంట్స్ మధ్యలో కూడా అవగాహన ఉండాలి, దీంతో పాటు వాళ్ళ స్కూల్లో ఉన్న టీచర్స్ మధ్యలో కూడా అవగాహన ఉండాలి. అంటే మీరు ఈ ముగ్గురు ఒక ఎన్వైరన్మెంట్ లో చూస్తే ముగ్గురు చాలా ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్. మీరు ఎక్కడ చదువుతున్నారో అక్కడ ఉన్న టీచర్స్ కి ఐడియా ఉండాలి, అవగాహన ఉండాలి. ఒకవేళ మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అవుతున్నాయి అంటే ఏ విధంగా అప్పుడు మనం దానిపైన యాక్షన్ తీసుకోవాలి. తర్వాత మీ అక్కడ ఇంట్లో కూడా పేరెంట్స్ గురించి కూడా దానికి అవగాహన ఉండాలి. సో ఒకవేళ అమ్మాయిలకి ఎప్పుడైనా మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అవుతున్నాయి అంటే ఏ విధంగా అమ్మాయిలతో మాట్లాడి వాళ్ళకి మళ్ళీ గైడ్ చేయాలి. సో గైడెన్స్ కోసం మనం మీ అందరికీ తెలుసు ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో కూడా మనం మెన్స్ట్రువల్ హైజీన్ సంబంధించిన అంశాలను డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ లో కూడా నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ ఆరోగ్య పాఠశాల సంబంధించిన వారం మనం యాక్టివిటీ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. సో ఈ ఇనిషియేటివ్ కూడా ఆరోగ్య పాఠశాల కిందనే ఇది ఒక ఇనిషియేటివ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మెన్స్ట్రువల్ హైజీన్ మనం పాటిస్తే ఒకటేమో ఏవైతే ఇన్ఫెక్షన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి మనం కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత మెన్స్ట్రువల్ సైకిల్ అప్పుడు సిన్స్ బ్లడ్ లాస్ అవుతున్నాయి కాబట్టి ఎక్కువ బ్లడ్ లాస్ అయితే మళ్ళీ రక్తహీనత ఏవైతే హెమోగ్లోబిన్ లెవెల్స్ ఉన్నాయో అవి కూడా తగ్గించి మళ్ళీ అమ్మాయిలు అనీమిక్ కూడా అవ్వచ్చు. సో అందుకే మనం బ్లడ్ లాస్ ఏవైతే ఉన్నాయో బ్లడ్ లాస్ కంట్రోల్ చేయాలి, బ్లడ్ లాస్ తక్కువ ఉండాలి. అవి అబ్జార్బ్ చేయడానికి మళ్ళీ ఇట్లా శానిటరీ ప్యాడ్స్ ఉంటుంది. సో ఆ శానిటరీ ప్యాడ్స్ అందుకే మనం తయారు చేసి మళ్ళీ స్కూల్స్ కి పంపిస్తున్నాం. దీంతో పాటు మళ్ళీ ఐరన్ ఫాలిక్ యాసిడ్ టాబ్లెట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఐరన్ ఫాలిక్ యాసిడ్ కూడా వీక్లీ మనం